హై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్ రావు. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో సెకండ్ వీక్ నామినేషన్స్ అయిపోయాయి. హౌస్లో అయితే అయిపోయాయి, మనకు టెలికాస్ట్ కాలేదు. అండ్ చాలా నామినేషన్స్ మాత్రం చాలా ఫైర్తో కూడిన నామినేషన్స్ అయితే జరిగాయి. ఎవరు నామినేట్ అయ్యారు చూసే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వారం మీరు ఎవరు కొట్టేస్తారు వీడియో అంతా చూశాక కామెంట్ చేయండి. ఎవరికి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది. సో ఈసారి నామినేషన్లో సోనియా కూడా వచ్చింది అని న్యూస్ యాక్చువల్గా. కాకపోతే ఆల్రెడీ యష్మి వల్ల టీమ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు పవర్ ఉపయోగించి తనని సేవ్ చేశారు. సో మిగతా 8 మంది ఎవరో ఇప్పుడు మనం వాళ్ళకి సంబంధించి పోల్స్, అంటే ఫ్యాన్స్ ఎలా ఉన్నారు వీళ్ళకని ఓటింగ్ పోల్స్ నడుస్తూ ఉంటాయి, అనఫిషియల్ పోల్స్. సో దాంట్లో రిపోర్ట్ చూస్తూ దీని గురించి అయితే మాట్లాడదాం. సో ఈ ఫ్యాన్ పోల్స్ చూద్దాం. అండ్ అఫీషియల్ అయితే వాళ్ళ నైట్ స్టార్ట్ అవుతుంది, ఇది అనఫిషియల్ పోల్స్. సో నిఖిల్ 27%తో టాప్లో కనిపిస్తున్నాడు అనఫిషియల్లో. చాలా ఎర్లీ ఫ్యాన్ పోల్ ఇది. అండ్ అదేవిధంగా విష్ణుప్రియ సెకండ్ పొజిషన్లో కనిపిస్తుంది 18-19 అలా. అండ్ థర్డ్ పొజిషన్లో మణికంఠ. సో మణికంఠ కూడా ఒక మంచి సాలిడ్ ఫ్యాన్ బేస్ వచ్చినట్టు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే నెంబర్ 4లో శేఖర్ భాష. ఆబ్వియస్గా ఇతనికి ఫ్యాన్ బేస్ వచ్చింది, ఇతనికి ఖచ్చితంగా కొంతమంది ఫ్యాన్స్ అయితే అయ్యారు. అండ్ నెక్స్ట్ నైనిక కనిపిస్తుంది 8-9. అండ్ ఆ తర్వాత చూస్తే సీత. సో సీత అయితే డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, తను కొందరిని ఎదిరిస్తుంది. అండ్ సీత వర్సెస్ కొందరుగా అయితే మారిపోతుంది మెల్లిమెల్లిగా. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓం, టూ మచ్ డేంజర్ జోన్ అని చెప్పొచ్చు సార్ ఆదిత్య ఓం. అండ్ నెక్స్ట్ పృథ్వీరాజ్. సో వీళ్ళు ముగ్గురు, పృథ్వీరాజ్ ఆర్ ఆదిత్య, వీళ్ళే ఈసారి కాస్త వీక్ అని నేనైతే అనుకుంటున్నాను. సో వీళ్ళ మధ్యనే ఎలిమినేషన్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి నైట్ అఫీషియల్ స్టార్ట్ అయ్యాక అఫీషియల్లో వేయండి. మీకు ఫ్యాన్ బేస్ తెలుసుకోవాలంటే మాత్రం ప్రతిరోజు మన ఛానల్ చూడండి, నేను చెప్తూ ఉంటాను.